అనుపమ పరమేశ్వరన్ ఒకప్పుడు ఈ పేరు సినిమాలు పర్ఫార్మెన్స్ విజయాల చుట్టూ వినిపించేది. కానీ ఇప్పుడు వివాదాలకు క్యారెక్టర్స్గా మారింది. అందుకు తన జీవితంలోకి ఓ అపరిచితుడు ప్రవేశించడమే కారణంగా చెబుతోంది అనుపమ. ప్రేమలో పడటమే అనుపమ చేసిన తప్ప, అందుకే తాను భరించలేనంత బాధలను అనుభవించిందా? చీకట్లోకి జారిపోతున్న తన జీవితాన్ని అనుపమ ఎలా బయటకు లాగింది, ఎలా ఎదుర్కొంది, ఎలా నిలబడింది? కేరళకు చెందిన అనుపమ పరమేశ్వరన్ గత 2 ఏళ్లుగా ఒకరితో ప్రేమలో ఉంది. కానీ ఇప్పుడు బ్రేకప్ చెప్పేసి గత 2 ఏళ్లలో తాను కోల్పోయిన జీవితాన్ని తిరిగి అందుకున్నాను అనే ఆనందంలో ఉంది అనుపమ. తమిళ హీరో ధ్రువ్ విక్రమ్ తో అనుపమ పరమేశ్వరన్ రిలేషన్ లో ఉందని కోలీవుడ్ లో కొద్ది రోజులుగా ప్రచారం సాగుతున్నప్పటికీ వీరిద్దరూ ఎప్పుడూ ఖరారు చేసింది లేదు. ఇంతలోనే వీరిద్దరూ కలిసి నటించిన బైసన్ అనే చిత్రం గత ఏడాది విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఓ ఈవెంట్ లో మాత్రం క్లోజ్ గా కనిపించి తమపై వస్తున్న రూమర్స్ లో కొంత నిజం ఉంది అనే విధంగా ప్రవర్తించారు. ఇదంతా అనుపమ పరమేశ్వరన్ జీవితానికి సంబంధించి ఒక వైపు మాత్రమే. మరోవైపు మాత్రం అందుకు భిన్నమైన ప్రపంచంలో తాను జీవిస్తూ వచ్చిందని తానే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పై అనుపమ పరమేశ్వరన్ సంచలన కామెంట్స్ చేసింది. గతంలో తాను ప్రేమించిన వ్యక్తి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో అర్థం కాక మదన పడేదట. అపరిచితుడు చిత్రంలో విక్రమ్ పాత్ర తరహాలోని తన ప్రేమికుడు ఓ రోజు రెమోగాను, మరోసారి అపరిచితుడిగా మారి భయపెడతాడని, ఇంకో రోజు వచ్చి మళ్లీ తనని క్షమించమని కోరతాడని, ఇదే ఎపిసోడ్ మళ్లీ తన జీవితంలో కొనసాగడంతోనే పెళ్లి వరకు వెళ్లాల్సిన తన బంధం సగంలోనే ముగిసిందని చెప్పుకొచ్చింది అనుపమ. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తన జీవితంలోకి ప్రవేశించిన తర్వాత తన కెరీర్ మొత్తం డిస్టర్బ్ అయిందని, సినిమాలు మానేయాల్సిందిగా బలవంతం చేసేవాడని, దీంతో కెరీర్ పై సరిగ్గా ఫోకస్ పెట్టలేకపోయినట్లు తెలిపింది అనుపమ. ప్రస్తుతం ఈ హీరోయిన్ భోగి అనే చిత్రంలో శర్వానంద్ కు జోడీగా నటిస్తోంది.